హాయ్ ఫ్రెండ్స్, రోజా బేబీ చూడండి. రోజా బేబీ ఎట్లా కూర్చుందో. నేను షాప్కి వెళ్ళి వస్తే ట్యాబ్లెట్ తెచ్చుకుంటా అంటే మా ఇంటి దగ్గరే ఉంటే ట్యాబ్లెట్ తెచ్చుకుంటా అంటే వెళ్ళని ఎట్లా కిందికి కూర్చుంది డోర్ దగ్గరే. అమ్మో, ఇప్పుడు కదలదు ఇక్కడ నుండి, ఇప్పుడు ఇక్కడ కదలని ఇక్కడ నుండి కదలదు. అమ్మ బాబాయ్, పెద్ద మనిషి. రోజే మమ్మీ పోయేస్తుంది, వెళ్ళేసి వస్తా. వెళ్తున్నా, ఓకేనా? ట్యాబ్లెట్ తెచ్చుకుంటా, సరేనా? ట్యాబ్లెట్ తీసుకుని వస్తున్నా. తల్లి కదా, లోపలికి సోఫా మీద కూర్చో బాబా, ఒక సోఫా మీద కూర్చో. డోర్ దిగిన పరిగెత్తుద్ది, లేకుంటే ఆమెను ఒప్పించే వెళ్ళాలి. మెప్పించి వెళ్ళాలి. ఆమెని పర్మిషన్ తీసుకోవాలి ఆ మేడం గారిది. రోజీ రా, రోజీ లోపలికి రానా. దా, ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఇంకా రాత్రి అయిపోతుందా? మమ్మీకి జ్వరం వచ్చింది, ఆయగాలే అమ్మకి. దా, బయటకు వెళ్ళదు, వర్షం. ఏం పిల్లండి బాబాయ్. రే రోజీ, అది నేను వెళ్ళట్లే, నేను గమ్మున కూర్చుంటున్నా. ఓ టిష్యూ పేపర్ పట్టుకొచ్చింది చూడండి. టిష్యూ పేపర్లు అంటే కూడా ఎంత ఇష్టం. పనవాడికి కొత్త పట్టుకొని ఆడి చింపి పెట్టేస్తుంది. చూసారా ఎట్లా కూర్చుందో. ఎట్లా వెళ్దాము, కొంచెం పని ఏమైనా వేసుకుందాం అంటే కదా. ఉదయం మంచిగానే ఉన్నది. గుడ్ గర్ల్. ఇంకా పాప ఇటు చూడమ్మా. అయ్యో, అటే చూస్తుంది. నేను లేకుండా వెళ్ళదు, బయటికి కాలు పెట్టేది లేదని కూర్చుంది మేడం. ఏ రోజీ, ఇటు చూడు. ఏ పాప, ఇగో నువ్వు గూరుకోవా బయట వాళ్ళని ఇంట్లోకి రానియద్దే గూరక. ఇంట్లో వాళ్ళని బయటికి కొనియద్దు కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళని ఎట్లా తింటేనా మమ్మీని. తోక చూడు, తోక గుండ్రగా తిరిగింది. కొంచెం కిందికి వచ్చింది తోక కూర్చున్నందుకే. ఎట్లా పెట్టింది చూడండి. మూతి చూసారా ఎట్లా పెట్టిందో. గడప మీద పెట్టి అట్లా కూర్చుంటుంది ఇక. ఓ బామ్మ, సత్యబామ్మ, ఓ పాప, నేను బాబాయ్ పోతున్నా. లేబట్టలే, మమ్మీ కాయేసింది. టాబ్లెట్ వేసుకుని వస్తుంది. జరబట్టు. అమ్మ బాబోయ్, వేసేది. అమ్మ వెళ్ళేసి వస్తుంది. అమ్మ 5 minutes ఏంద్రా, అమ్మ వెళ్ళేసి వస్తుంది. ట్యాబ్లెట్ తీసుకొని వస్తా. అమ్మ ట్యాబ్లెట్ వద్దా? అమ్మకు ట్యాబ్లెట్ వద్దా? ట్యాబ్లెట్ ఇప్పుడు చూడు అమ్మ. పాప అమ్మ దగ్గర చూడు. గుడ్ గర్ల్ రోజు, గుడ్ గర్ల్. ఓ చూడ ఎట్లా కూర్చొని చూసిందా. సరే ఎలా కూర్చుందా. అమ్మో పిల్ల, అల్లరి పిల్ల. అంత నిద్రలో ఉంది, గాఢ నిద్రలో ఉంది. మిల్క్ పాడైపోయినాయి, పాల ప్యాకెట్ కూడా కావాలి, ట్యాబ్లెట్ కూడా తీసుకుందామంటే ఎలా వేస్తుంది చూడండి. ఇప్పుడు ఎంతసేపు అని అట్లాగే ఉంటుంది, లేదంటే అక్కడైనా పడుకుంటుంది. అట్లాగే కాసేపు నిద్ర వస్తుంది కూడా. నిద్ర వస్తుంటే కూడా చూడు, కళ్ళు ఇట్లా అయిపోయి నిద్ర వస్తుంది దొంగకి. అదిగో అమ్మాయి వస్తుంది బెట్ట. మన తల్లిగా వాచ్మెన్కి ఇచ్చేస్తాం. వాచ్మెన్ ఏమన్నా లేకుంటే చట్పండుకు చెప్పొద్దాం, ఓకేనా? అమ్మ చూసారా అయితే అవుతుందా. భయపెట్టిస్తుంది మమ్మీని భయపెట్టిస్తున్నా చిట్టి పాప.
ఈ కుట్టి కదిలేటట్లేదు ఇక్కడ నుండి. నాకేమో ఆకలి అవుతుంది. నేనా రోజీ గుడ్ గర్ల్ నేనా. అమ్మ పోయేస్తుంది బేట, అమ్మ చేస్తుంది బేట. పాలు తెస్తే పాలు 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 కొయ్యి కొయ్యి అంటుంది. ఏమో దెబ్బ తగిలినట్టుగా వెళ్ళొద్దట అసలు. సరే పోను. ఇంకా నీకు మాటలు వస్తే ఎన్ని మాట్లాడేదాన్ని ఈరోజు. తాళం పెట్టేసి సరేనా. పోన్లే పోనీ, తాళం వేసేసా ఇంటికి. కీస్ కింద పడ్డాయి. అమ్మయ్య, తాళం వేసేద్దాం. డోర్ తాళం వేసేద్దాం. చాలా మరి నువ్వురా, డోర్ వేసుకుందాం. ఇంట్లో బజ్జి ఉందా మరి. రానా. అబ్బో చెప్పలే అట్లాగే అది కాపలగా వస్తుంది. ఓయ్ పాప, అమ్మో అయితే నన్ను కూడా తీసుకెళ్ళు అంటుంది అనమాట ఆమె తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు రాత్రిపూట ఎక్కడ వెళ్తాం నేను తీసుకొని? రేపు మార్నింగ్ వాకింగ్ వెళ్తాంగా రోజు. చెప్పు బేట. ఎట్లా కూర్చొని చూసారా తీరుబడి ఎంతసేపు అన్నా నేనైతే పోనీయ. నేను కూడా వస్తా. ఆమెకు అన్నీ తెలుసు, అందుకే వాకింగ్ తీసుకెళ్ళేటప్పుడు చెప్తా. ఇగో విజేత, రాఘవేంద్ర, ఇది పార్కు, ఎక్కడే ఉన్నాయో అవన్నీ చెప్తుంటా ఆమెకి. స్కూల్ పేర్లతో పాటు చెప్తుంటా, ఎందుకైనా మంచిదని చెప్తుంటా అనమాట. అవన్నీ బండ గుర్తులు పెట్టుకుంటుంది. రత్నదీపు ఎటు ఆటో టర్న్ అవుతుంటుందో అటు గమనిస్తుంది అనమాట. ఓహో ఇటు వెళ్తున్నామని. చెప్పు మరి, ఇక బాయ్ చెప్పు, ఇక గుడ్ నైట్ చెప్పు ఇక ఫ్రెండ్స్కి. నేను ఎట్లా వెళ్ళనియట్లేదు. కొయ్ కొయ్ అల్లరి బిల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ పిల్ల పోనీయట్లేదు, నన్ను వెళ్ళనియట్లేదు. ఇగో రోజీ మరి ఆగో, నీ ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పు మరి. బాయ్ చెప్పు.